الله أكبر. الحمد لله وكفى وسلام على عباده الذين اصطفى. أما بعد، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا إذا نودي للصلاة من يوم الجمعة فاسعوا إلى ذكر الله وذروا البيع ذلكم خير لكم إن كنتم تعلمون. وقال تعالى: يا أيها الذين آمنوا لا تلهكم أموالكم ولا أولادكم عن ذكر الله صدق الله العظيم. قال النبي صلى الله عليه وسلم: وما آتاكم الرسول فخذوه وما نهاكم عنه فانتهوا. ప్రియమైన ముస్లిం సోదరులారా, అల్లాహ్ తబారక వ తఆలా మన అందరినీ ముస్లిం సమాజంలో పుట్టించినారు. అంటే మేము కల్వా చదివినాం, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ కల్మా చదివిన తర్వాత మా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, కల్మా తర్వాత జిందగీ మేము ఎట్లా ఖర్చాలా అవి కూడా నేర్పినారు. 5 పూట నమాజ్ ఫరజ్, అట్లాగే జుమ్మా నమాజ్ కూడా ఫరజ్. మా ఊళ్ళో ఉండే వాళ్ళు ఖచ్చితంగా చదవాలి. ఊళ్ళో మసీదు ఉంది, జనాలు కూడా ఉన్నాయి, కానీ మసీద్కి రాలేకుంటే అల్లాహ్ తబారక వ తఆలా నారాజ్ అవుతారు. జుమ్మా గురించి కూడా అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్లో చెప్తున్నారు. యా అయ్యుహల్లదీన ఆమను అంటే ఐ ముస్లిం సోదరులారా, ఇజా నూదియ లిస్సలా మీరందరూ నమాజు కోసం మీ జుమ్మా అంటే జుమ్మా రోజు మీరు అందరూ తొందరగా వెళ్ళండి అన్నారు. తొందరగా వెళ్ళి ఎంత తొందరగా నమాజ్కి వెళ్తే అంత అల్లాహ్ తబారక వ తఆలా ఖుష్ అవుతారు, రాజీ అవుతారు. జుమ్మా రోజు ఎంత ఎక్కువ జికర్ చేస్తే, ఎంత ఖురాన్ తిలావత్ చేస్తే అంత మంచిది. ఇంకోటి హదీస్ ఏం చెప్తున్నారంటే, జుమ్మా రోజు ఒక టైం అట్లా ఉంటుంది, ఆ టైంలో అల్లాహ్ తబారక వ తఆలా జరూర్ దువా కబూల్ చేస్తాడు. దువా కబూల్ చేస్తాడు. వజరు మిన్ యా అయ్యుహల్లదీన ఆమను ఇజా నూదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుముఅ ఫస్అౌ ఇలా దిక్రిల్లాహి వదరుల్ బై. దాని తర్వాత ఏం చెప్తున్నారు, మీరు జికర్ నమాజ్ చదివి అప్పుడు మీరు దానికి అడ్డం వచ్చేది ఏది, దుకాన్ అంటే తిజారత్ అంటే వ్యాపారం, అట్లాగే సేద్యం, అట్లాగే కొనాల అమ్మాల, అవన్నీ మీకు అడ్డం వస్తుంది, అది వదిలిపెట్టండి అంటున్నారు. అది వాడుతారు. జాలు ఖైరులకుం ఇన్ కుంతుం తఅలమూన్ మీరందరినీ అల్లాహ్ తబారక వ తఆలా ఇది చేసి మీకు అల్లాహ్ తఆలా ప్రేమిస్తూ ఉంటున్నారు. అల్లాహ్ తఆలా ఫజల్ని అల్లాహ్ తఆలా చేయడానికి అల్లాహ్ తఆలా ఏం చెప్తున్నారు, మీరు రాండి. ఇవేమంటే మనిషి గుండెలో ప్రేమ ఉండాలా,
మంచిగా ఉండాలో నమాజ్ది జుమ్మాది మేము మా మా ఊళ్ళో మా మసీదును మార్చడవాలా మేము వేరే నమాజ్కి రావడంలో కనీసం జుమ్మాని చేసుకున్నామని ఉండాలి. ఆ జుమ్మా కూడా రాలేకుంటే అల్లాహ్ తబారక్ నారాజ్ అవుతారు. ఒక సంవత్సరం వర్షం పడలేకుండా ఇదైపోతారు కరెక్ట్కి రాలేకుంటే కూడా. ఇప్పుడు వేసిన శనగలు వేసినారు, ఒక వర్షం పడితే బాగా వస్తుంది పంట అనుకుంటారు. అంటే వర్షం కురిసేతోడు ఎవడు? అల్లా. వర్షం కురిసేతోడు అల్లా. ఆ అల్లాని ఏం చేయాలా? నమాజ్ చేయాలా, అల్లాకి యాద్ చేయాలా, అల్లాని మద్కి చేయాలా. చేస్తేనే మనకు అల్లా తల తెలుసుకుంటాడు. లేకుంటే అల్లా తల ప్రేమతో ఇయ్యడు. ఒక ప్రేమతో ఇచ్చేది ఉంది, ఒక బాధ్యత ఇచ్చేది ఉంది. సపోజ్గా ఎవరైనా కానీ ఇద్దరు ముగ్గురు కొడుకులు బిడ్డలు ఉంటారు, అందరికీ సైన సమాజ్ చూస్తారు. ఒక ఆయనకి మనసు లేకుంటే కూడా ఆయనకి సాపుతాడు, ఎందుకంటే ఆయన ఇది అది అట్లాగే అల్లాహ్ తబారక్ తఆలా కూడా మనుషులందరినీ యాని నమాజ్ చేయకపోని జికర్ చేయకపోని అయితే అల్లాహ్ తబారక్ ఏం చేస్తారు? అందరినీ పోషిస్తాడు, అందరినీ బాగా చూసుకుంటాడు. చేయలేని ఎవరు నమాజ్ చేస్తున్నారు, ఎవరు అల్లాహకి చేస్తారు, అల్లాహ్ తబారక్ తాళం చేస్తున్నారు, జన్నత్ తయారు చేస్తుంటున్నారు. మీరు నా కోసం నాతో భయంతో నాతో ప్రేమతో మీరు చేసినారు, ప్రేమతో ఎక్కువ చేస్తున్నారు, భయంతో దూర చేసినారు. అందుకోసమే మీకు జన్నత్ తయారు చేస్తాను, స్వర్గం. ఆ స్వర్గం ఎట్లా ఉంది అంటే ఖురాన్ చెప్తున్న అల్లాహ్ తబారక్ తఆలా నేర్లు అంటున్నారు, అది నదులు, తేనె నది, పాల నది, నీళ్ళది ఒక నది, మంచి నీళ్ళు, ఉప్పు నీళ్ళు కాదు. సముద్రంలో చూసి ఉప్పు నీళ్ళు ఉంటుంది, చిన్న చిన్న నదిలు బాగా నీళ్ళు ఉంటాయి, చూడండి చూసుకొని మీరు. అట్లా అల్లాహ్ తబారక్ తఆలా ఇది అన్ని పెద్ద ఒక మనిషికి అల్లాహ్ తబారక్ తఆలా ఈ దునియా నుంచి 10% ఎక్కువ వస్తుంటున్నాడు. ఈ దునియా కన్నా ఒక్క జన్నతికి 10 అంత ఎక్కువ. ఈ దునియా ఎంత ఉంది, ఇంత దీనికన్నా 10% పెద్దది ఇస్తా అంటున్నారు అల్లాహ్ తబారక్ తఆలా మనిషికి, ఒక్క మనిషికి, ఒక జన్నతికి. ఒక మనిషి మొత్తం ఒక్కరోజు తిరగలేరు ఈ ప్రపంచం అంతా. ఒక సభోగా చెప్తారు, ఒక గుర్రం పైన ఎక్కి 500 సంవత్సరాలకు పోతుంటే కూడా ఆ కథం కాదది, అంత పెద్దది, అంత పెద్ద స్వర్గం ఉంటుంది. అక్కడ ఇక్కడ అన్నీ ఇది అరటి పండ్లు కానీ, ఇప్పుడు జామ పండ్లు కానీ, ఏది ఇంకోటి గ్రేప్స్కి ఏమంటారు, ద్రాక్ష పడున్నాయి కానీ, ఇవన్నీ షాంపులు. జన్నత్ ఇంకా బాగుంటుంది. దానిమ్మ పండ్లు, అనార్ అంటారు కదా, దానిమ్మ పండ్లు, ఖజూరు పండ్లు, ఇవి అన్నీ అల్లాహ్ తబారక్ తఆలా ఈ పళ్ళు అన్నీ ఇక్కడ శాంపుల్గా చూపిస్తున్నారు. అక్కడి టేస్ట్ అక్కడి చెడిపోదు, బాగుంటుంది. అక్కడ ఇది సేదం చేసేది అవసరం లే, ఇక్కడ సేదం చేసిన అక్కడ సేదం చేసేది ఉంటుంది. విను, అక్కడ సేదం అవసరం ఉండదు. అల్లాహ్ ఫరిష్తా చేయొచ్చు, అల్లాహ్ కున్ ఫయకూన్ అంటే హోజా అంటే అయిపోతుంది. అల్లాహ్ చెప్తా ఉంటుంది. అందుకోసం మేము వేరే వాళ్ళు కూడా చెప్పాలి, వచ్చేటప్పుడు రాణి నమాజ్కి రాని. మన పొద్దున మీ నాన్న కలిపినారు షాలుమియా చెప్పినారు, మీ కొడుకు వస్తుంటాడు, మీరు రాణి నమాజ్కి అని.
వద్దురా, టీ తాగు అంటే తాగా నాకు అలవాటు లేదు అన్నాడు. హోటల్ దగ్గర ఉంటే టీ తాగు, నమాజ్కి రాండి జుమ్మా రోజు, ఈరోజు జుమ్మా ఉంది చూపి అని చెప్పిన రావాలా, వాళ్ళు గుంటనే ఉండాలా నమాజ్కి రావాలని. మనిషి వయసు 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఎక్కువ దాంట్లో అల్లాహ్ తబారక వ తఆలా మాకు ఎగ్జామ్కి పంపిస్తున్నారు. ఈ వయసులో మేము అల్లాహని మంచి పని చేసి, మంచి నమాజ్ చేసి, అల్లాహకి ప్రేమ ప్రేమించాలి. జన్నత్ కోసం చేయాలా, మేము అల్లాహకి నచ్చే పని చేయాలా, అల్లాహని నారాజ్ పని చేయకూడదు. అల్లాహ్ నారాజ్ పని ఏమిటి? నమాజ్ చేయకుండా కూడా అల్లాహ్ నారాజ్ పని అని ఏం చేయటంలా మనం వేరే పని అని, వేరే పని, వేరే మంచి పని, వేరే చెడ్డ పని ఏం చేయటంలా నమాజ్ చేయటంలే, అది కూడా అల్లాహకి నారాజు. అల్లాహ్ హుకుం, అది అల్లాహ్ చెప్పే మాట. అది అన్నీ చేస్తున్నాడు, మళ్ళీ సేదం చేస్తున్నాడు, ఇంట్లో పని చేస్తాం, అన్నీ చేస్తున్నాడు, కానీ నమాజ్ చేయటంలే, అల్లాహకి నారాజ్ పని చేస్తున్నాడు. అల్లాహ్ చెప్పే మాట వినటంలే, అది పెద్దది. నేను ముస్లిమ్స్ కావాలంటే నమాజ్ చదవాలా. మునాఫిక్కి ముస్లింకి మధ్యలో ఏముంది? నమాజే ఉంది. నమాజ్ చేయకుండా ముస్లిం పేరు పెట్టుకుంటే ఏం లాభం లేదు. కల్మా అర్థం కూడా మనకి ఉండాలా. కల్మా అంటే ఏమిటది? లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే అర్థం ఏమిటి? అల్లాహ్ తప్ప ఎవరు పూజించలేడు, అల్లాహ్ ఒక్కడే, ఈ సృష్టికర్త ఒకటే, ఈ ప్రపంచం నడిపేతుడు ఒకటే, దాని తప్ప ఎవరు లేడు. और मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ఏమిటి అంటే మా ప్రవక్త, మా ఖురాన్ ప్రవక్త నుంచి వచ్చింది. మా మంచి పనులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచంలో అందరికన్నా మంచి మనిషి. అట్లాంటి మనిషి ఎంతవరకు ఎవరు పుట్టలే. అట్లాంటి అఖలాకులు, అట్లాంటి అలవాట్లు, అంత మంచి అలవాట్లు ఉండే, అంత మంచి నోరు కూడా ఉండే, చెప్పే మాటలు కూడా ఉండే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అది పాటియాల. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎట్లా ఉన్నారు, ఎట్లా జిందగీ గడిపినారు, అట్లాగే మేము కూడా గడపాలి. 24 గంటలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎట్లా ఉండారో అట్లా కూడా మేము ఉండాలి. అది కల్మా అర్థం అంటే ఏమిటి? కల్మా అర్థం అంటే కొత్త కల్మా అని చదువుతా అంటారు కొంతమందికి రాదు, చెప్పరు చదవటం రావటం లే, అడుగుతే నా నోరు తిరగదు అంటారు. కల్మా చదవాలా, నోరు నుంచి దాని అర్థం కూడా చేసుకోవాలా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే లాస్ట్, ఇంకా దాని తర్వాత ఎవరు ప్రవక్తలు రారు. అది కూడా దానిపైన కూడా విశ్వాసం ఉండాలి. నేను వేరే పర్వతకు వస్తారని అది ఉండకూడదు. ఉంటే కూడా ఆయన కాఫీర్ అవుతానంటే ముస్లిం కాడు అని. కాఫీర్ అంటే ఒక తిట్టు ఇది కాదు, అది ఏమాట. కాఫీర్ అర్థం ఏమో అంటే వాళ్ళు నమ్మరు అని, ఇస్లాం మతంకి నమ్మరు అని. గాలి, అది తిట్టు కాదు, అది గాలి కాదు, అది తిట్టేది కాదు. అది ఖురాన్లో కాఫీర్ అంటున్నట్టు మీరు నమ్మరు అని. ఖురాన్కి నమ్మే వాళ్ళని ముస్లిమ్స్ అంటారు. ఖురాన్ నమ్మే వాళ్ళకి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమ్మే వాళ్ళకి ముస్లిమ్స్ అంటారు. నమ్మకుండా బతికే వాళ్ళకి కాఫీర్ అంటారు. కాఫీర్ అంటే ఇది కాదు. అందుకు మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మసీదు ఎవరు వస్తారు? ముస్లిమ్స్ వస్తారు, కల్మా చదివిన వాళ్ళు వస్తారు. మసీద్ కట్టే దీనికోసమే నమాజ్ చేద 5 పూట నమాజ్ అజాన్ అవుతుంది, నమాజ్ చేస్తారు, జుమ్మా కూడా చేస్తారు, పేరు కూడా మంచి పేరు పెట్టుకుంటారు. మజీద్ అని, రహీం అని, మజీద్ పేరు కూడా పెట్టుకుంటారు. అబ్దుల్ మజీద్ అని పేరు, మజీద్, అబ్దుల్ హమీద్, అబ్దుల్ రఫీక్. అబ్దుల్ అంటే మేము దానికి కిస్మత్ చేసేవాళ్ళు అని, అల్లా మాట వినే వాళ్ళు అని. అబ్దుల్ అంటే ఇది కాదు, గులాం కాదు. అబ్దుల్ అంటే అల్లా మాట వినేవాళ్ళు. అబ్దుల్లా అంటే అల్లా మాట వినే తోడు.
అందుకోసం ఈ జుమ్మాలు వస్తుంటే పోతుంది అది. కానీ మేము జుమ్మాకి ఏం చేయాలి, మీరు తొందరగా రావాలా, ఒక 10 నిమిషాలు అర్ధగంట ముందర వస్తే రావాలా. అందరూ వేరే వాళ్ళు కూడా పిలిస్తే రావాలా. చాలా మంది మర్చిపోతారు, అరే ఈరోజు జుమ్మారా తొందర అని. తొందరగా జుమ్మా స్నానం చేసి రావాలా, అది సున్నతు, స్నానం చేయాలా ఊళ్ళో ఉంటే. అంటే మా ఊరు మసీదులో నమాజ్ చదవాలా. ఊరు మసీద్ పెట్టుకొని నేను వేరు ఊరు చేస్తా అంటే అది ఎందుకు కట్టించినారు ఊరు మసీద్? 5 కూడా నమాజు జుమ్మా చదవాలా, దానికోసం కట్టించుకున్నారు. अल्लाह से दुआ है कि मेरी बातों को करने की तौफीक अता फरमाए। वाक़िद अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। जो सुन्नत नहीं पढ़ी सुन्नत पढ़ी।